కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ నేతలందరినీ బెదిరింపులకు గురి చేశారని మండిపడ్డారు. బియ్యం అక్రమ రవాణా మీద దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో పాత్రదారులపై చర్యలు తప్పవన్నారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైసీపీ నేతల పాత్ర ఉంటోందన్నారు. కాకినాడ పోర్టు సెజ్ అంశాల్లో ఉన్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. సుమారుగా 6,000 కోట్ల రూపాయలున్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ కేవీ రావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ని కూడా సమ్ఎక్స్ ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలన్నీ మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు. నువ్వు ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు. వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎంత భయపెడతారంటే, నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది కనుక రాయకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో పాయింట్ బ్లాక్లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వాళ్ళు. రాయించుకొని మళ్ళీ అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను 900 కోట్లు కట్టాలని చెప్పారో అదే కంపెనీ 9 కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే. సో అంత క్లియర్ కట్గా మన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసిసి తప్పేంటి? ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు? అవును, మరి వీళ్ళు దేశోద్ధారకులు, స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు కదా వీళ్ళు. అందువల్ల మేము ఆగాలి. ఈరోజు మరి దరిద్రం ఏంటంటే, ఆ 10 మంది రెడ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొంచెం వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కొనేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు అన్ని కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈరోజు ఏడీ వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం.